సో లక్కీ డ్రాలో ఎవరు నేమ్ వస్తే వాళ్ళకి 6,000 క్యాష్ ఆఫర్ ఉంటుందన్న. హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నాగోల్ దివ్య గణపతి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ మనకి సోలాపూర్ మోడల్లో నిజంగా చాలా అంటే చాలా యూనిక్ మోడల్ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. సో లోపల మనకి అన్న ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడి అండ్ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు ఎట్లుంది, ప్రైస్ రేంజ్ ఎట్లుంది అనేసి కనుక్కుందాము. సో చలో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దివ్య గణపతి ఆర్ట్స్ మన వర్క్ షాప్ లోపలికి అయితే వెళ్దాము. సో అన్న వాళ్ళ బ్యానర్ అయితే వచ్చేసి ఇక్కడ ఉంది. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూడండి. అండ్ ఇక్కడ మనకి అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బాగాయత్ పిల్లర్ నెంబర్ C927 నాగోల్లో అవుతుంది. సో ఇక్కడ మనకి 3 feet నుంచి మనకి ఆల్మోస్ట్ 10 feet వరకు అయితే గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్ అన్న. అన్న మనది ఆర్ట్స్ పేరు వచ్చి దివ్య గణపతి ఆర్ట్స్ అన్న. నాగోల్లో ఉందన్న. నాగోల్ మెట్రో స్టేషన్ క్రాస్ లాగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్న. మనకి మన దగ్గర గణేషులు హైట్ నుంచి మనకి లాస్ట్ ఎంత హైట్ వరకు అన్న ప్రస్తుతానికి ఇప్పుడైతే 3 feet నుంచి 10 feet వరకు ఉన్నాయి అన్న. అని సోలాపూర్ ముంబై మోడల్స్. ఫినిషింగ్ అని మంచిగా ఉంటుంది అన్న. ఇంకోటన్నా మన దగ్గర ఒక ఆఫర్ ఉందన్న, అది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే, సో మీకు ఆఫర్ కావాలంటే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అన్న. మనకి స్టార్టింగ్ ఏ గణేష్ స్టార్ట్ చేద్దాం అన్న. కృష్ణ అవతారంలో ఉందన్న. ఓకే, ఇది 8.5 feet అన్న. దీనికి ఆల్మోస్ట్ ధోతి షాల్వా అంతా ఒరిజినల్ దన్న. ఈ తొండం మీద మనకి కుందన్ వర్క్ కూడా ఉందన్న. ఇంకా ఎక్స్ట్రా ఒకవేళ కస్టమర్ కి కస్టమైజ్ లో కుందన్ వర్క్ కావాలంటే కూడా మనం అరేంజ్ చేద్దామన్న. 8.5 feet లో వస్తుందన్న. గైస్ చూస్తున్నారు కదా, ఈ గణపతి వచ్చేసి 8.5 feet లో అవుతుంది. మనకి బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. బ్యాక్ డ్రాప్ లో మనకి కృష్ణుడు అయితే ఉన్నాడు. సో ఈ గణపతి అయితే మొత్తం మనకి ముంబై టైప్ లో అవుతుంది అనమాట. మనకి ఆయిల్ పెయింట్ లో అవుతుంది. అండ్ ఇక్కడ మనకైతే నంది అవుతుంది మన కింద. ఇక్కడ అయితే అసలు నిజంగా ప్రాపర్ నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట దివ్య గణపతి ఆర్ట్స్ లో. ప్రతి ఒక్క గణేశుడు ఇదనే కాదు. అండ్ అన్న నెక్స్ట్ గణేశుడు అన్న ఇది 5 feet లో వస్తుందన్న. ఓకే, 5 feet లో ఈ గణపతి చూడండి. మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి బొమ్మం బోలే శంకరుడు అవుతున్నాడు. ఇక్కడైతే మనకి నంది అవుతుంది. సో గణపతి వచ్చేసి మనకి సిట్టింగ్ పోజ్ లో ఉండనమాట, సింహాసనం పైన. సో ఈ గణపతి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కలర్ అన్ని ఇక్కడ మనకి కలర్స్ ఇంత సూపర్ గా వచ్చింది. మీరు ఏమన్నా కస్టమైజేషన్ చేయించి కలర్స్ చేయించారు ఎట్లా అన్న? ఇవేంటంటే మనం ఆల్మోస్ట్ మనం ఒక 4 months 5 months ముందే ఇవి సెలెక్టెడ్ పీసెస్ అన్న. కానీ కలర్ గానీ ఏంది కానీ మనం ఓన్ గా కొన్ని చెప్పి చేయించుకుంటాం అన్న. అందుకే కలర్స్ అన్ని బాగుంటుంది అన్న ఇది. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ ఇంకో గణపతి. నెక్స్ట్ ఇది కూడా బొజ్జ గణపతి టైప్ అన్న. సిట్టింగ్ పొజిషన్ లో ఉంది. 5 feet వస్తుంది. దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వెడ్త్ లో ఎక్కువ వస్తుంది అన్న. ఓకే, ఈ గణపతి చూస్తున్నారు కదా, మనకి ఫేస్ అయితే చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. అండ్ మనకి బ్యాక్ డ్రాప్ తో అయితే మనకి 5 feet వరకు ఉంది గణేశుడు. అండ్ ఈ గణేశుడు చూస్తున్నారు కదా, ధోతి వచ్చేసి ఎల్లో కలర్. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో గణపతి. ఇక్కడ ఈ గణపతి చూడండి, అసలు నిజంగా అన్న చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే 3 feet హైట్ అన్న. ఇది 3 feet హైట్ లో మనకి బాల్ గణేష్ టైప్ లో మనకి చిట్టెలక పైన అయితే కూర్చోండు. చూడండి గణేశుడు అయితే ఎంత క్యూట్ గా ఉండదు అసలు నిజంగా. సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే అన్న ఎక్కడ వాళ్ళ అడ్రస్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేసినా నేను చెప్తాను. ఆల్మోస్ట్ నాది వాట్సాప్ లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఆన్లైన్ లో నేను ఫోటో షేర్ చేస్తాను. ఒకవేళ దూరం ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి చేసిన అంటే కూడా నేను బుకింగ్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి అక్కడ నుంచి మన కస్టమర్స్ ఉన్నారన్న లాస్ట్ ఇయర్ వాళ్ళు. అట్లా కొన్ని పీసెస్ ఆల్మోస్ట్ బుక్ అయినాయి. అన్న ఇక్కడ చూసుకుంటే అన్న ఈ గణేశుడు ఏంది మనకి లాస్ట్ ఇయర్ మాగిలో అయితే చాలా మాగిలో అన్న ఇచ్చామూర్తి గణేష్ అన్న. ఇది 7 feet లో హైట్ ఉందన్న. దీనికి మన దగ్గర గరుడాస్ లేవు అన్న. ఓన్లీ ఇప్పుడు గణేష్ ఎట్లుందో ఈ స్టైల్లో ఇస్తున్నాం అన్న. మనకి ఇచ్చామూర్తి గణేశుడు అయితే ఆల్మోస్ట్ విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి జస్ట్ మనకి ఈగల్స్ అయితే 2 లేవు అనమాట. మొత్తం గణేశుడు ఎట్లుందో అట్నే వచ్చేస్తుంది మనకి. అన్న ఇక్కడ మనకి ప్రైజెస్ ఏ రేంజ్ నుంచి ఉన్నాయి అన్న మన దివ్య గణపతి? స్టార్టింగ్ 8,500 నుంచి 75,000 80,000 వరకు ఉన్నాయన్న. చూస్తున్నారు కదా, మనకి 8,500 నుంచి మనకి లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి 80,000 వరకు అయితే ప్రైజెస్ ఉన్నాయి. సో ఒకసారి మీకు ఇక్కడికి వచ్చి గణేశుడు చూస్తే మీకు క్వాలిటీ ఉంటది. క్వాలిటీ బట్టి అన్న వాళ్ళు ప్రైజెస్ చెప్తారు. అన్న గణేశుడు మోడల్ ఏంటిది అన్న? పెద్దగా ఉన్నాయి చెవులు అయితే అన్న. బడాకాన్ అంటారు అన్న. ఇది బొజ్జ గణపతి కూడా పిలుస్తారు. ఇది 5.5 feet వస్తుంది అన్న హైట్. సో చూస్తున్నారు కదా, మనకి 5.5 feet లో మనకి బడాకాన్ అంటే పెద్ద చెవుల గణపతి బొజ్జ గణపయ్య ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి. అండ్ అన్న ఇంకా నెక్స్ట్ అన్న 3 feet లో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 20-25 మోడల్స్ ఉన్నాయి అన్న. ఇంకా 10-15 days లో ఇంకా స్టాక్ వచ్చేది ఉందన్న. ఇందులో కూడా 3 feet సైజ్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్న చాలా. సో చూస్తున్నారు కదా, మనకి 3 feet హైట్ లో ఆల్మోస్ట్ 25 మోడల్స్ అయితే ఉన్నాయి, యూనిక్ మోడల్స్. అండ్ ఈ గణపతి చూస్తున్నారు కదా, మనకి గణపతి బ్యాక్ సైడ్ అయితే మనకి బబ్బర్ షేర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఈ గణేశుడు చూడండి, మనకి సిట్టింగ్ పోజ్ లో బొజ్జ గణపయ్య ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి. అసలు మనకి ఫినిషింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉందన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ గణేశుడు వచ్చేస్తే 5 feet లో. సో ఇక్కడ గణపతి బ్యాక్గ్రౌండ్ లో మనకి అష్టవినాయక ఉందన్న. మనకి
బ్యాక్గ్రౌండ్ లో అష్టవినాయక్ అంటే మనకి ఎయిట్ గణేష్లు అయితే ఉంటాయి అనమాట. ఈ గణేశుడు కూడా చూడండి సిట్టింగ్ పోజ్ లో ఉంది. మనకి ఇక్కడ లడ్డు చేతి కూడా అవైలబుల్ ఉంది అనమాట. సోలాపూర్ లో అయితే మాక్సిమం ఉండవు, కాకపోతే అన్న వాళ్ళు అయితే కస్టమైజేషన్ లో అయితే పెట్టించినారు. ఈసారి మన హైదరాబాద్ లో లడ్డు పెడతారు కాబట్టి లడ్డు చేతి అయితే పెట్టించినారు ప్రతి గణేశునికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్నేక్ పైన గణేశుడు ఉన్నాడు అన్న. ఈ గణేశుని కాన్సెప్ట్ ఏందన్న అసలు? అన్న 5 feet హైట్ వస్తుంది అన్న. ఇది ఓకే, శివలింగం మీద కూర్చొని ఉన్నాడు అన్న మన బొజ్జ చూస్తున్నారు వినాయకుడు. కదా, మనకి శివలింగం పైన గణేశుడు అయితే మనకి స్నేక్ పైన కూర్చొని ఉన్నాడు. మన కృష్ణుని టైప్ లో మనకి ఫ్లూట్ పట్టుకుంటాడు అనమాట. ఇక్కడ చేతిలో అయితే ఫ్లూట్ వస్తది. అండ్ గణేశుడు ఫినిషింగ్ కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. అసలు ఫేస్ లో కూడా నాకు గ్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అన్న నెక్స్ట్ ఇంకో గణేష్ నెక్స్ట్ అన్న 3 feet లో ఇవి చెప్పాం కదన్న. దీంట్లో Okay. 25 మోడల్స్ అన్ని. ఇది సైడ్ ఫోర్ సిట్టింగ్ లో ఉందన్న. ఇది కూడా అవైలబుల్ లో ఉన్నాయన్న. ఓకే అన్న, ఈ గణేశుడు సైడ్ పోజ్ లో అయితే ఉంది అనమాట, సిట్టింగ్ పోజ్. అండ్ అని ఇక్కడ మనకి లాల్ బాగ్ చా రాజా ముంబై లాల్ బక్క రాజా చాలా ఫేమస్ ముంబై అన్న. ఎవరికైనా చూడండి, మన లాల్ బాగ్ చా రాజాకి అయితే మనకి పగడి కూడా కట్టారు అన్న వాళ్ళు. మొత్తం బ్లూయిష్ థీమ్ లో ఉంది గణేశుడు అయితే. యాజ్ ఇట్ ఈస్ మనకి లాల్ బాగ్ చా రాజా ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది అనమాట. మనకి ఫేస్ లో చూడండి యాజ్ ఇట్ ఈస్ ఉంది అనమాట. అసలు నిజంగా అన్న మీకు ఇంకా లాల్ బాగ్ చా రాజాకి ఇట్లా పగడి కట్టడం కాన్సెప్ట్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇది మనం కస్టమైజ్ చేయించినాం అన్న. ఇది ఓకే దీంట్లో అవైలబుల్ ఉంది అన్న. ఇది బ్లూ కలర్. ఓకే అన్న, ఇది హైట్ ఎంత ఉండొచ్చు అన్న? 4 feet వస్తుంది అన్న. 4 feet హైట్ లో లాల్ బాగ్ చా రాజా ఎవరికైనా కావాలంటే దివ్య గణపతి ఆర్ట్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ అని ఇక్కడ మనకి కృష్ణుడు అన్న చిన్ని కృష్ణుడు అన్న, రాధాకృష్ణ మోడల్ ఇది. రాధాకృష్ణ మోడల్ చూడండి. బ్యాక్ సైడ్ అయితే మనకి చెట్టు ఉంది, ఇక్కడ మనకి ఆవు ఉంది, ఇక్కడ మనకి కృష్ణుడు, ఇక్కడ మనకి పికాక్ అయితే ఉంది, మనకి ఇక్కడ రాధ, ఇక్కడ కృష్ణ టైప్ లో మన గణపతి అవుతుంది. సో చూడండి ఎంత క్యూట్ ఉందో గణేశుడు. సో ఇట్లాంటి యూనిక్ పీసెస్ అయితే మన దివ్య గణపతి అయితే చాలా ఉన్నాయి అన్న. మన దగ్గర టోటల్ చిన్న నుంచి పెద్ద వరకు ఎన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న? ఆల్మోస్ట్ ఒక 70 మోడల్స్ వరకు ఉంటాయి అన్న. సో అన్ని చూస్తున్నారు డిఫరెంట్ కదా మోడల్స్ మనకి ఆల్మోస్ట్ 70 మోడల్స్ అంటే అసలు చిన్న మాట కాదు. అండ్ అని ఇక్కడ అన్న 5 feet లో వస్తుంది అన్న. ఇది 5 feet మన లో మనకి ముంబై స్టైల్ సిట్టింగ్ లో ఉంటాడు అన్న స్వామివారు. గణేశుడు కూడా మనకు ముంబై స్టైల్ గణేశుడు లాగా సిట్టింగ్ పోజ్ లో అవుతుంది. మూర్తి బొట్టు అయితే వచ్చింది. అండ్ మనకు ధోతి కూడా వైట్ కలర్ ధోతి, మనకు సింహాసనం పైన కూర్చుండు గణేశుడు. అన్న ధోతి కూడా అది నార్మల్ పెయింటింగ్ దే అన్న, కానీ మనకు చాలా ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అది రియల్ పంచ్ లాగా ఉంటుంది. రియల్ ధోతి లాగా అయితే కనిపిస్తుంది. ధోతి కూడా మనకు బార్డర్స్ కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ అని ఇక్కడ మనకి ఎవర్ గ్రీన్ దగుడు సెట్ గానీ మన లాల్ బాగ్ రాజా ఎవర్ గ్రీన్ అన్న. ఎన్ని ఇయర్స్ అయినా గానీ ఈ మోడల్స్ అయితే ట్రెండ్ పోదు. దీంట్లో కూడా మొత్తం గోల్డ్ వర్క్ లో ఉందన్న. 5 feet హైట్ వస్తుంది. ఓకే, ఈ గణేశుడు చూస్తున్నారు కదా, ఎవరికైనా దగుడు షర్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే పక్కా అయితే తీసుకుంటారు. గోల్డ్ ఏజ్ థీమ్ లో అయితే ఉంది, మొత్తం గోల్డెన్ గణేష్ లాగా ఉంది అనమాట. సో దగుడు షర్ట్ 5 feet లో ఎవరికైనా కావాలనుకుంటే మన దివ్య గణపతి అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి లాల్ బాగ్ చా రాజా మళ్ళీ అన్న 6 feet లో ఉందన్న. మనకి 6 feet లాల్ బాగ్ చా రాజా ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ అన్న వాళ్ళ దగ్గరికి విజిట్ చేయండి. ఇది కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది అనమాట గణపతి. మనకి బ్యాక్ డ్రాప్ కూడా యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. మనకి ఇక్కడ అయితే బబ్బర్ షేర్, సైడ్స్ కి అయితే బబ్బర్ షేర్. అండ్ ఇక్కడ మనకి గద అయితే వచ్చింది. గణేశుని పంచ ఇది కూడా రియాలిస్టిక్ ఉంది అన్న, వైట్ కలర్ ధోతి. వైట్ కలర్. అండ్ అన్న నెక్స్ట్ ఇంకో గణపతి అన్న నెక్స్ట్ ఇది 5 feet హైట్ అన్న. ఓకే అన్న, ఇందులో కూడా రాజా ఫోర్ట్ సిట్టింగ్ లో ఉందన్న. బ్యాక్ సైడ్ లో పంపం భోలేనాథ్ ఉన్నారు. ఓకే, మన భోలేనాథ్ శంకరుడు అయితే ఉన్నాడు త్రిశూలం పట్టుకొని. మనకి బప్ప కూడా చూడండి స్మైలింగ్ ఫేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క గణపతి. అండ్ మన ధోతి కూడా పింక్ కలర్ ధోతి అవుతుంది అనమాట. అండ్ అన్న ఈ గణేశుడు అవైలబుల్ ఉందా అన్న? అవైలబుల్ ఉందన్న. ఓకే అన్న, మనకి ప్రతి మోడల్ లో ఎన్ని పీసెస్ చేస్తారు అన్న? దీంట్లో కొన్ని మోడల్స్ లో పీసెస్ దొరుకుతాయి అన్న, కొన్ని దాంట్లో 1 piece అట్లనే అన్న. కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ షెడ్ విజిట్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట ఎట్లుంది గణేశుడు అనేసి. అండ్ అని ఈ గణపతి హైట్ ఎంత ఉంటది అన్న? 4 feet వస్తుంది అన్న హైట్ ఇది. ఓకే అన్న, ఇది వచ్చేసి మన స్వామివారి సింహాసనం మీద కూర్చున్నారు. మొత్తం 5 elephants వస్తాయి అన్న కింద. సో చూస్తున్నారు కదా, మనకి కిందనైతే ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ మన ఎలిఫెంట్స్ పైన గణేశుడు అయితే మంచిగా సిట్టింగ్ రాజా సిట్టింగ్ పోజ్ లో అవుతుంది. ఇక్కడ కూడా మనకి లడ్డు చేత అయితే అవైలబుల్ ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ దగుడు షేడ్ అయితే వచ్చేసిండు. ఇక్కడ చూడండి అన్న, ఇది ఎంత హైట్? 7 feet హైట్ అన్న. ఇది మనకి 7 feet లో దగుడు షేట్ గణపతి చూస్తున్నారు కదా, మనకి ఐస్ చూడండి. అండ్ ఇక్కడ దగుడు షేట్ కూడా మనకి అన్న వాళ్ళు అయితే మనకి లడ్డు పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు. మనకి ధోతి కూడా చూడండి రెడ్ కలర్ అవుతుంది అనమాట. అండ్ నీకు ఈ గణపతి అన్న ఇది కూడా 5 feet లో వస్తుందన్న. ఇది బాలాజీ ఆర్చ్ ఉందన్న బ్యాక్గ్రౌండ్ లో. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ అవుతుంది. గణేశుడు కూడా చూడండి ఎంత క్యూట్ ఉందో. మనకి ఐస్ లో కల చూడండి గైస్. ఇక్కడ మనకి స్మైలింగ్ ఫేస్ అంటే మన దివ్య గణపతి ఆర్ట్స్ అయితే ప్రతి ఒక్క గణేశుడు ఆల్మోస్ట్ ఈ ఫేస్ కట్ వచ్చేసి పెద్ద వినాయకుల్లో వస్తుందన్న. 10 feet 12 feet బాలాపూర్ గణేష్ ఆ ఫేస్ లో. కానీ మనం చిన్న దాంట్లో కూడా ఆ ఫేస్ కట్ తెచ్చామన్న. సో చూస్తున్నారు కదా, మనకి పెద్ద గణేష్ లో ఫేస్ కట్ మన చిన్న గణపతిలో కూడా తెచ్చారు మన దివ్య గణపతి ఆర్ట్స్ లో అన్న వాళ్ళు.
స్పెషల్ గా మన కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం ప్రతి ఒక్కరు పెద్ద గణేశుడు పెట్టలేరు కాబట్టి సేమ్ ఆ ఫేస్ కట్స్ కోసం ఇక్కడ అన్న వాళ్ళు తెచ్చారు. అండ్ ఇక్కడ గణేశుడు వచ్చేసి మన కృష్ణుడు రూపంలో మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి ఆవు ఉందన్నమాట. మనకి కమలం పువ్వు పైన గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తుండు. ఇక్కడైతే ఫ్లూట్ వస్తుంది ఇక్కడ అన్న, ఫ్లూట్ వస్తుంది అన్న. సో చూస్తున్నారు కదా మనకి కృష్ణుడి రూపంలో గణేశుడు ఉంది. ఫ్లూట్ కూడా మనకి లాస్ట్ డెలివరీ అప్పుడు అన్న వాళ్ళు ఇస్తారనమాట. అన్న ఈ గణపతి హైట్ 5 feet అనేది కూడా. సో ఈ గణపతి కూడా మనకి 5 feet ఉంది. మనకి ఇక్కడ రామ్లాల్ అయితే ఉందన్నమాట. ఈ గణపతి కూడా మనకి లాస్ట్ 3 years నుంచి అయితే చాలా ట్రెండ్ అవుతుంది. అన్న ఈ గణపతి హైట్ ఎంత ఉంటుంది? 5 feet అనేది కూడా. సో మనకి రామ్లాల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వేయండి. 5 feet లో అవైలబుల్ ఉంది. ఇంకోటి పెద్దది కూడా ఉంది, అది కూడా వేపిస్తా. అనేది 4.5 feet వస్తుందన్న. ఇది కూడా పూజా బయట కంటానన్న. పూజా బయట పోజులో అయితే గణపతి శ్రద్ధగా కూర్చుండు. మనకి ఇక్కడ కూడా మనకి లడ్డు చేతి అయితే ఇచ్చారు. అన్ని గణేశునికి మొత్తం మనకి పింక్ ఇయర్స్ వచ్చినాయి. ఏందన్న స్పెషాలిటీ అంటే ఇది కస్టమైజ్ అన్న. ఇది కూడా పింక్ ఇయర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, అన్ని కామన్ గా ఉండద్దు అనేసి. సో చూస్తున్నారు మనకి గణపతికి అయితే పింక్ ఇయర్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. చాలా అంటే చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా. అండ్ ఇక్కడ ఇంకో గణపతి ఉంది అనేది ఏంటంటే సిద్ధిరెడ్డి గణేష్ అన్న. సిద్ధిరెడ్డి గణేష్ అన్న. ఇక్కడ మనకి 5.5 feet లో వస్తుంది. 5.5 feet లో గణపతి వస్తున్నారు. మన బ్యాక్గ్రౌండ్ అయితే సిద్ధిరెడ్డి, మనకి మధ్యలో అయితే మన బుజ్జ గణపతి అయితే కూర్చున్నాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి సేమ్ పింకిష్ ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి పెద్ద గణేష్లు ఇచ్చినట్టయితే ఫేస్ కట్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. అండ్ మనకి ధోతి కలర్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు అన్న వాళ్ళు ఈసారి అయితే. అండ్ అన్న ఈసారి మనకి బుకింగ్స్ ఇంకా ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి? ఇంకా ఉన్నాయి అన్న బుకింగ్స్. కొన్ని దాంట్లో సెలెక్టెడ్ మోడల్స్ లో ఉన్నాయి అన్న. దాంట్లో బుకింగ్స్ అయినా గానీ తీసుకుంటూ తెప్పిస్తున్నాను. అవి కూడా ఏవో నేను చూపిస్తాను అన్న. అండ్ మనకి ఇక్కడ వస్తే మళ్ళీ మనకి లాల్ బాగ్ రాజు అయితే గణపతి వచ్చేసిండు. అండ్ ఈ గణేశుడు హైట్ ఎంత ఉంటుంది మనకి? 4.5 feet అన్నది. 4.5 feet లో మనకి లాల్ బాగ్ రాజా ఎంతో ప్రాపర్ ఉంది చూడండి. ఫినిషింగ్ కూడా అసలు నిజంగా చెప్తున్నా. మనకి రియల్ గా ముంబై పోవాల్సిన అవసరం లేదు. లాల్ బాగ్ రాజా దర్శనం చేసుకోవాలంటే మన దివ్య గణపతి యాడ్స్కి వస్తే మనకి డిఫరెంట్ హైట్ టైప్స్ లో అయితే మనకి లాల్ బాగ్ రాజా అయితే అవైలబుల్ ఉంది. అండ్ అన్ని ఇక్కడ మనకి ఇంకో గణపతి శివునికి అయితే అభిషేకం చేస్తున్నట్టు పడుతుంది. ఈ గణేశుడు చూడండి ఎంత క్యూట్ ఉంది. మన బాల్ గణేశుడు మనకి హెయిర్ కూడా చూడండి ఎంత గ్లో ఉందో మనకి. అండ్ ఇంకో చేతిలో డమరుకం, ఇంకో చేతిలో శంఖం, ఇంకో 2 hands తో అయితే మన వాళ్ళ ఫాదర్ కి అయితే అభిషేకం చేస్తుండు గణేశుడు. అండ్ అన్న మన దాంట్లో స్పెషల్ గా ఒక గణపతికి చాలా ట్రెండ్ అవుతుంది, అభిషేకం చేస్తుండు వాటర్ తో. చూద్దాం ఒక్కసారి అన్న. ఇందులో ఈ 3 feet హైట్ అన్న. ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 6 pieces వరకు సోల్డ్ అవుట్ అయింది. కానీ మళ్ళీ రీస్టాక్ అయిందన్న. ఒక 3-4 pieces అరేంజ్ చేయగలుగుతాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి అన్న నంబర్. సో ఈ గణపతి అయితే ఆల్మోస్ట్ 6 pieces అయితే ఆల్రెడీ బుక్ అయినాయి. ఇంకో 3 pieces అయితే అవైలబుల్ ఉన్నాయి. స్పెషల్ కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం మళ్ళీ తెప్పించారు అన్న వాళ్ళు గణేశుడు అయితే. అండ్ ఇంకా మనకి స్పెషల్ గణేశుడు మన దివ్య గణపతి ఆర్ట్స్ లో మెయిన్ అట్రాక్షన్ ఈ గణపతి చూడండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా రీల్ లో. అన్న ఈ గణపతి గురించి చెప్పండి అన్న. 6 feet హైట్ వస్తుంది అన్న. ఇది ఆల్మోస్ట్ మనకి 6 feet పైన ఉన్నట్టుంది. ఇంకా కొంచెం 6 feet పైన వస్తుంది అన్న. ఈ గణేశుడు అసలు కాన్సెప్ట్ ఏంటన్న? డైరెక్ట్ శివునికి అభిషేకం శివునికి అభిషేకం చేస్తున్నట్టు అన్న. ఇందులో మనం వాటర్ గానీ మిల్క్ గానీ యాడ్ చేసి మనకు 24 hours మోటార్ రన్ అవుట్ అవుతుంది అన్న. ఇది కూడా ఏంటంటే ఖరాబ్ కాదన్న. ఇది రబ్బర్ అన్న. ఇది టోటల్ శివలింగం. మనకి ఏం డామేజ్ ఏం కాదన్న. అండ్ అన్న వాటర్ ఎట్లా మళ్ళీ రీయూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్న వాళ్ళైతే మోటార్ పెట్టిరు. మనకి అభిషేకం కానీ మళ్ళీ అవైతే సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి పాట్ లో నుంచి అయితే వాటర్ వస్తుంది. అసలు ఈ గణపతి చూడండి అన్న. మనకి ఈ గణేశుడు ఇంకేమైనా అవైలబుల్ ఉన్నాయన్న? అన్న ఇందులో ఇంకా 2 pieces ఉన్నాయి అన్న అంతే. సో ఈ గణపతి వచ్చేసి మనకి ఇంకా 2 pieces అవైలబుల్ ఉన్నాయి. సో జల్దీ బుక్ చేసుకోండి. ఇట్లాంటి స్పెషల్ గణేశులు అయితే ఎక్కడ దొరకవు మన దివ్య గణపతి ఆర్ట్స్ లో తప్ప. అండ్ అన్న నెక్స్ట్ ఇక్కడ చూసిన. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ గణపతి మోడల్ ఏందన్న మొత్తం ఫుల్ డ్రెస్ వేసేసారు అన్న. విఠల్ మహారాజ్ అన్న. విఠల్ మహారాజ్ రూపంలో చూడండి గణేశుడు ఎంత క్యూట్ గా ఉండో. మనకి ఫుల్ డ్రెస్ వేసేసుకోండు గణేశుడు అయితే. 3.5 feet వస్తుంది. 3.5 feet లో. అండ్ ఇక్కడ ఇంకో గణపతి కూడా ఉంది మనకి సేమ్ బాల్ గణేష్ లాగా పికాక్ తో ఉంది అయితే మనకి సైడ్ లో. అండ్ గణేశుడు కూడా చూడండి ఎంత క్యూట్ ఉంది. ఇక్కడ కూడా ఫ్రూట్ వస్తుంది అనమాట. మనకి గోల్డెన్ కలర్ ధోతి అయితే వస్తుంది. ఇందులో కూడా 4 colors అవైలబుల్ ఉన్నాయి అన్న. 4 colors అవైలబుల్ ఉన్నాయి. 4 colors చూసుకోవచ్చు మీరు. కలర్ ప్యాటర్న్స్ కూడా 4 అనే ఇస్తున్నా. నెక్స్ట్ గణేష్ ఇక్కడ మనకి పెద్ద గణేశుడు మనకి బొమ్మంబోలే శివుడు రూపంలో అయితే ఉంది గణేశుడు. అన్న ఈ గణేశుడి గురించి అన్న 9 feet వస్తుంది అన్న హైట్. ఇది ఓకే. మనకి బ్యాక్గ్రౌండ్ లో నంది, శేషనాగ్ టోటల్ ఉందన్న. మన బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి శేషనాగ్ అండ్ ఇంకా నంది బ్యాక్ డ్రాప్ అయితే ఉంది. అన్ని గణేశుడు హైట్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది అన్న? 9 feet వస్తుంది అన్న హైట్. మనకి గణేశుడు హైట్ వచ్చేసి 9 feet. మనకి ఇక్కడ అనేది కొండ పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. అండ్ ఫేస్ కూడా ఎంత క్యూట్ గా ఉందో. అన్ని గణేశుడు కలర్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో స్కిన్ కలర్ ఒకటి ఉందన్న. మన శివుడు కలర్ ఒకటి బ్లూ. 2 colors. గణేశుడులో అయితే మనకి స్కిన్ టోన్ అండ్ ఇంకా మనకి శివుడు బాడీ ఈ కలర్ అయితే ఉంది అనమాట. ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్న? ఇందులో 1-2 అన్న. ఎక్కువ తెప్పియట్లేదు ఇది. ఓకే. ఈ గణేశుడు చూసిన జస్ట్ 1 or 2. సో జల్దీ అయితే విజిట్ కాండి. అండ్ ఈ గణపతి చూసుకుంటే మనకి సిట్టింగ్ పోజ్ లో ఎగ్దమ్ ఉందన్నమాట. మనకి
కిరీటం కి జ్యువెలరీ కూడా మనకి గోల్డెన్ ఫాయిల్ తో అయితే చేసిరు. అన్నయ్య గణేశుడు గురించి చెప్పండి అసలు నిజంగా అనేది మన హైదరాబాద్ వాళ్ళు బాగా బొజ్జ గణపతిని లైక్ చేస్తారు కాబట్టి సో మనం ఆ విధంగా ఒరిజినల్ పంచ శాల్వాలో మనం బొజ్జ గణపతి తెచ్చినామన్న. ఇది ఆల్మోస్ట్ చాలా ట్రెండ్ అవుతుందన్న. ఇది మన దగ్గర సింగిల్ పీస్ ఉందన్న. గణేశుడు చూస్తుంటే నిజంగా జ్యువెలరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో చాలా తక్కువ గోల్డెన్ ఫాయిల్ అయితే పెట్టాము. సో మనకి గణపతి చూడండి మనకి ధోతిలో కూడా మనకి ఓం అనే ప్యాటర్న్ తో అయితే ఉందన్నమాట. అండ్ గణేశుడు కూడా మొత్తం ఆయిల్ పెయింట్ మనం సేమ్ మన ముంబై టైప్ లో అయితే ఉంది గణేశుడు. అన్ని గణేశుడు హైట్ ఎంత ఉంటుంది అన్న? 8 feet వస్తుంది అన్న. హైట్ 8 feet అయితే ఇంకా ఇవి ఎన్ని పీసెస్ కలర్ ప్యాటర్న్? సింగిల్ పీస్ అన్నది చూస్తున్నారు కదా, అయితే మనకి సింగిల్ పీస్. సో జల్దీ వస్తేనే మనం గ్రాప్ చేసుకోగలుగుతారు ఈ గణేశుడు అయితే. ఈ గణేశుడు కూడా అండి అసలు నిజంగా ఇక్కడ కూడా మనకి మొత్తం రియల్ క్లాత్ తో అయితే పెట్టేసారు. నిజంగా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి శంకరుడు రూపంలో అన్ని గణేశుడు ఏందన్న 7 feet లో ఉందన్న. ఇది మన మహాదేవ్ అవతారంలో ఉంది. పైన మన గంగాదేవి. సో చూస్తున్నారు కదా మనకి శివుడి తలలో అయితే గంగాదేవి ఉంది. ఇక్కడ గణేశుడు కూడా చూడండి ఎంత క్యూట్ ఉందో స్మైలింగ్ ఫేస్ తో. అండ్ మనకి బొట్టు కూడా చూడండి మన మూడో కన్ను కూడా. అండ్ ఇక్కడ మనకి శివుడు అయితే ఒక చేతిలో రైట్ హ్యాండ్ లో త్రిశూలం పట్టుకుని అవుతుంది. అన్ని గణేశుడు హైట్ ఎంత ఉంటుంది? 7 feet వస్తుంది. 7 feet హైట్ లో ఎవరికైనా శంకరుడు కావాలంటే ఇట్లాంటి గణేశుడు జబర్దస్త్ ఉంది అనమాట. అన్ని కలర్ ప్యాటర్న్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? ఇందులో 3 కలర్స్ ఉన్నాయన్న. ఒకటి లైట్ గ్రీనిష్ కలర్ లో వస్తుంది, ఒకటి మన బ్లూ కలర్ లో, ఇంకోటి స్కిన్ కలర్ లో ఉందన్న. చూస్తున్నారు కదా మనకి ఇందులో అయితే 3 types ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో జల్దీ విజిట్ కానీ మీకు ఏ కలర్ నస్తే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. అండ్ అన్ని గణపతి అన్న 8.5 feet వస్తుందన్న బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ తోని. ఇది కూడా మన ముంబై స్టైల్లో ఉంటుందన్న. సిట్టింగ్ పోజ్ గానీ అంతా డిఫరెంట్. ఇది కూడా ఒరిజినల్ షాల్వా ధోతి అన్న. కాస్ట్యూమ్స్ మనకి సేమ్ ముంబై స్టైల్ గణపతి లాగా ఉంది. మనకి ఆయిల్ పెయింట్ గణేశుడు, ఇంకా మనకి పగడి కూడా ఉంది. మనకి బ్యాక్ డ్రాప్ తో సహా మనకి గణేశుడు వచ్చేసి 8.5 feet వరకు అయితే ఉంటది అనమాట. సో ఇట్లాంటి గణపతులు దివ్య గణపతి యాప్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న. ఇందులో ఏమైనా కలర్ ప్యాటర్న్స్ ఏమైనా అవైలబుల్? 2 కలర్స్ ఉన్నాయి అన్న. సో 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గణేశుడికి. మనకి ఇది కూడా సేమ్ మనకి బ్లూయిష్ థీమ్ లో అవుతుంది గణేష్ మొత్తం మనకి. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చించుపోక్లికా చింతామణి 24 మోడల్ అనమాట. 2024 చించుపోక్లికా చింతామణి. సో ఈ గణపతి చూస్తున్నారు కదా ఎంత క్రేజీ ఉందో అసలు. మనకి రియల్ ధోతితోని రియల్ షాల్ తోని. అండ్ గణపతి కూడా చూడండి నిజంగా అవసరం అంటే అవసరం ఉంది. మన బ్యాక్ డ్రాప్ లో జగన్నాథ్ స్వామి అయితే ఉందన్నమాట. మనకి ముంబైలో అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ జగన్నాథ్ స్వామి అయితే ట్రెండ్ మనకి బ్యాక్ డ్రాప్ లో. అదంతా మన హైదరాబాద్ లో తెచ్చారు. సేమ్ అట్లాంటిదే మన ఇప్పుడు దివ్య గణపతి ఆర్ట్స్ లో అయితే అవైలబుల్ ఉంది. 4 feet సైడ్ ఇది గణేశుడు వచ్చేసి మనకి 4 feet ఉంది. అండ్ నెక్స్ట్ గణపతి ఇక్కడ మన మహారాజా పోజ్ లో అయితే ఉండే గణేశుడు. ఇది ఎంత అన్న హైట్? 4 feet అన్న. ఇది కూడా 4 feet. ఏమైనా బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందన్న? బ్యాక్ డ్రాప్ లేదు, సింపుల్. సో జస్ట్ మనకి సింపుల్ సిట్టింగ్ పోజ్ లో అది కూడా మనకి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సిట్టింగ్ పోజ్ లో కూడా. సో ఫేస్ కూడా చూడండి నిజంగా జబర్దస్త్ ఉందన్నమాట. అండ్ ఈ గణపతి కలర్స్ ఎట్లా ఉన్నాను? పంచ కలర్ ఏమన్నా అన్న కావాలంటే చేంజ్ చేద్దాం అన్న పంచ కలర్స్. సో ఎవరికైనా కావాలంటే ధోతి కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు దివ్య గణపతి ఆర్ట్స్ లో బుకింగ్ చేసుకుంటే. అది కూడా మనకు తొందరగా బుక్ చేసుకుంటే అవైలబుల్ అవుతుంది. ఆన్ ది స్పాట్ అంటే కష్టం అన్న. లాస్ట్ మూమెంట్ లో అంటే మనకు వర్కర్స్ కూడా దొరకరు అన్న. మనకు ధోతి వర్క్ కూడా ముంబై నుంచి వస్తాడన్న. వచ్చినప్పుడు ఎవరైనా మన దగ్గర బుకింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ధోతి చేపించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకు ముందే చెప్తే మనం అది అరేంజ్ చేస్తాం. అన్న మన దగ్గర ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఆ గణపతి ఉంది, ఆ గణపతికి ధోతి కావాలంటే చేసాం అన్న. అవుతుంది అన్న. ధోతి గానీ కుందన్ వర్క్ కానీ చేపిస్తాం ఏమైనా అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ వచ్చి బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే అట్లాంటి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఈ గణపతి ఏందన్న? ఇది మన హైదరాబాద్ స్టైల్లో ఉన్న బొజ్జ గణపతి టైప్ లో చేయించాము. ముంబై మోడల్ ఫేస్ అంతా ముంబై మోడల్ లో వస్తుంది అన్న. సిట్టింగ్ పొజిషన్ ముంబై స్టైల్. అండ్ ఇంకా బాడీ మొత్తం మన హైదరాబాద్ బొజ్జ గణపయ్య చూస్తున్నారు కదా. శ్రద్ధగా అయితే కూర్చున్నాడు స్వామివారి పూజకి రెడీగా. అండ్ ఇంకా ఇక్కడ గణపతి చూడండి మనకి శంకరుని రూపంలో. ఇక్కడైతే 2 కలర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో మనకు బ్లూ ఉంది కదా, ఇక్కడ మనకి స్కిన్ టోన్ అవుతుంది అన్న. ఈ గణపతి గురించి కూడా చెప్పండి అన్న. అన్న నంది మీద కూర్చున్న మహారాజా శివుని రూపంలో ఉన్నారు. చాలా విడుతున్నారు. ఇది 7.5 feet వస్తుంది అన్న. మనకి విడుతు ఆల్మోస్ట్ 7.5 feet వస్తుంది. మనకి గణేశుడు కూడా ఆల్మోస్ట్ 10 feet వరకు అయితే 10 feet వరకు ఉంటుంది అన్న. సో ఇక్కడ మనకి గణపతి ఫేస్ కూడా చూడండి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. మనకి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అవుతుంది. మనకి ఇక్కడ మనకి రుద్రాక్షలు కూడా చూడండి స్వామివారిది. ఇంకా మనకి నంది కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్. ఇక్కడ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టారు మన పులి చర్మంతో అయితే. అండ్ అన్ని గణేశుడు ఇంకా ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్న? ఇందులో ఒక 4 pieces ఉన్నాయి అన్న. సో ఇక్కడ మనకి ఓన్లీ 4 pieces. కలర్ ప్యాటర్న్స్ 2 అన్న. 2 కలర్ ప్యాటర్న్స్ అది కూడా చూపించిన కదా మనకి బ్లూ అండ్ స్కిన్ టోన్ 2. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి శివుడు మన బొమ్మబోలే శివుడు రూపంలో సేమ్ నంది పైన. పెద్దది పెట్టలేని వాళ్ళు
ఇంకా జాగా లేని వాళ్ళు అయితే మనకి చిన్నది కూడా ఉంటది అనమాట. 6 feet హైట్ అన్నది కూడా 6 feet హైట్ లో మనకి శివుడు రూపంలో గణేశుడు చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అన్న ఇక్కడ మనకి సేమ్ ఇట్లా మనకి రియల్ క్లాత్ వస్తుంది అన్న, ఇది రాదన్న దీనికి లేదన్న. లేదా? ఓకే అన్న. సో ఇక్కడ మనకి స్వామి వారికి చూడండి మనకి మన గంటల మాల కూడా వేసారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ గణేష్ అన్న పార్వతి మాత మీద కూర్చున్న చిన్ని బొజ్జ గణపయ్య అన్న. సో ఇక్కడ చూసిన మనకి పార్వతీదేవి పైన మనకి ఒడిలో గణపయ్య, మన బొజ్జ గణపయ్య అయితే కూర్చున్నాడు. ఎంత క్యూట్ గా ఉంది చూడండి. మనకి ఇట్లాంటి గణేష్లు అయితే హైదరాబాద్ లో అయితే ఎక్కువ లేవు, మన దివ్య గణపతి హౌస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఇవి అన్న గణేష్. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి అన్న. సారీ కలర్స్ అవుతుంది, వినాయకుడి స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మన గణపతి స్కిన్ టోన్ కూడా చేంజ్ ఉంది అనమాట. అండ్ అన్న నెక్స్ట్ మనకి గణపతి అన్న అయోధ్య రామ్లల్లా అన్న. ఆల్మోస్ట్ ఇందాక చిన్న చూపించిన పెద్ద ఇది ఎంత ఉంటుంది 8 feet హైట్ వస్తుంది అన్న. 8 feet హైట్ లో మనకి రామ్లల్లా చూడండి ఎవర్ గ్రీన్. మనకి ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ గణేశుడు ఇది అన్న. ఇది లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 10-11 పీసెస్ మనం బుక్ అయినాయి అన్న. ఈ ఇయర్ కూడా ఒక 5 pieces బుక్ అయినాయి అన్న. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కూడా ఇస్తామన్నా. మనం ఏంటంటే అన్న సేమ్ డిస్ప్లే చూపిస్తాము, ఒకటి వేరేది ఇయ్యమన్నా. సేమ్ ఇది ఎట్లా అవుట్పుట్ ఉంటుందో మనం ఇచ్చే పీస్ కూడా అట్లనే ఉంటుంది అన్న. 100% అదైతే చూసిన అన్నైతే గ్యారంటీ ఇస్తుండు. మనకి ఏ పీస్ అయితే చూస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ తోనైతే గణపతిలో అయితే ఇస్తాడు అన్న. సో మనకి ఇప్పుడు చెప్పి వేరే గణపతి అవుట్పుట్ అయితే ఇయ్యాడు అన్న. ఇక్కడ చూడండి ఈ గణేశుడు గురించి చాలా అంటే చాలా యూనిక్ ఉంది. మనకి ఇక్కడ కూడా చెవులు అయితే స్పెషల్ అట్రాక్షన్ ఉంది అన్న. ఈ గణపతి గురించి చెప్పండి అన్న. బొజ్జ గణపతి టైప్ అన్న. ఇది కూడా పూజా బయట అంటారు, ఆల్మోస్ట్ బడాకా అని కూడా పిలుస్తారు అన్న. ఓకే మనకి ఇక్కడ కూడా చూడండి మనకి ఇయర్స్ లో అయితే డార్క్ పింక్ టోన్ అవుతుంది అనమాట. మనకి ఫేస్ కూడా చూడండి లంబోదర్ టైప్. మనకి చూడండి బొజ్జ గణపయ్య హైదరాబాద్ లో అయితే పర్ఫెక్ట్ ఉంటది అనమాట. అండ్ అన్న ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఉంది గణపతి. అవునన్నా, ఇది కూడా 6 feet లో హైట్ వస్తుంది అన్న. ఇక్కడ మనకి 6 feet గణపతి సిట్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవును కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ అన్న ఈ గణపతి హైట్ లెంత్ ఉందన్న ఇది అన్న. ఈ 6 feet అన్న, ఇది 7.5 వస్తుంది అన్న. ఇక్కడ మనకి 7.5 feet ఉంది అనమాట గణపతి. మనకి ఇక్కడ విడ్త్ కూడా స్వామి వారిది చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ విడ్త్ ఎంత ఉంటుంది అన్నది 6 feet వస్తుంది అన్న. సో మనకి విడ్త్ ఇంకా హైట్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట. 7.5 ఇంకా 6 feet. సో చూసానికి అయితే ఎంత జంబో కనిపిస్తుంది. మాకు డైరెక్ట్ వచ్చి విజిట్ అయితే మీకు అర్థమవుతుంది. ఇది 8 feet లో వస్తుంది అన్న. సో ఇక్కడ గణపతి 8 feet. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి బంబం బోలే శివుడు అవుతున్నాడు. మనకి గణపతి కూడా మన ముంబై స్టైల్ గణపతి లాగానైతే సిట్టింగ్ పోజ్ లో అయితే ఉంది. మనకి డమరుకం పట్టుకొని అయితే ఉండు స్వామి వారు అయితే. ఇక్కడ మనకి నంది కూడా ఉంది. అండ్ అన్ని గణేశులు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న. ఇందులో సింగిల్ పీస్ ఉందన్న. ఇదైతే సింగిల్ పీస్ అనమాట. ఎవరికైనా కావాలంటే జల్దీ విజిట్ కాండి, ఎందుకంటే మనకి ఎక్కువ అయితే అవైలబుల్ లేవు. ఇది మంచి ప్రైస్ లో ఇస్తామన్నా. ఎవరైనా జల్దీ వచ్చి బుకింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయితే మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తుంది అన్ని గణపతికి అయితే. సో జల్దీ వచ్చి మీకు గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ గణపతి చూడండి గైస్, ఇక్కడ అయితే మనకి గ్లోబ్ పైన ఈగల్ అవుతుంది చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. ఇక్కడ మనకి విఠల్ మహారాజ్ బొట్టు అవుతుంది అనమాట గణపతికి. అండ్ అన్ని గణేశుడు హైట్ ఎంత ఉంటుంది? 7 feet అన్న. సో 7 feet హైట్ లో మనకి విఠల్ మహారాజ్ టైప్ లో గణపతి కావాలంటే మన దివ్య గణపతి ఆర్ట్స్ కి అయితే విజిట్ కాండి. అండ్ ఇంకా మనకి అన్న స్టార్టింగ్ హైట్ ఎంత ఉందన్న మన దగ్గర? స్టార్టింగ్ 3 feet నుంచి 12 feet వరకు ఉన్నాయి అన్న. సో మనకి స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ 3 feet to 12 feet వరకు అయితే గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫెస్టివల్ ఒక 15 days ముందు చిన్న సైజెస్ కూడా వస్తాయి అన్న. 6 inches నుంచి 1 feet వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా మనకి ఫెస్టివల్ 1 week ముందు అయితే మనకి 6 inches నుంచి గణపతులు మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా అవైలబుల్ అయితే ఇస్తారు అన్న వాళ్ళు. అండ్ అన్న ఇక్కడ ఈ గణపతులు ఎట్లా అన్న? 6 feet హైట్ అన్న. ఇది బొబ్బర్ షేర్ మీద కూర్చొని పైన అయితే గణపతి కూర్చొని. మనకి ఇక్కడ లాయన్ కూడా చూడండి ఎంత అగ్రెసివ్ ఉందో. జ్యువెలరీ వర్క్ ఫుల్ హెవీగా ఉంది అన్న. ఇక్కడ మనకి చూడండి జ్యువెలరీ వర్క్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇట్లాంటి గణపతులు అయితే నేను ఇక్కడ వరకు ఎన్ని గణేశులు చూసాను. ఇక్కడ స్పెషల్ ఉంది అనమాట జ్యువెలరీ వర్క్. సో దీనికి కుందన్ వర్క్ ఎవరైనా తీసుకునే వాళ్ళు చేపించుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. అండ్ అని గణపతి ఎట్లా అన్న? 3 feet హైట్ అన్నది. సో ఈ గణపతి వచ్చేసి మనకి 3 feet. మనకి బాణాల పైన అయితే కూర్చుండు స్వామి వారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ అని ఇంకా నెక్స్ట్ ఈ గణపతి ఏందన్న? నార్మల్ సోఫా బయట అనేది. సో నార్మల్ సోఫా పైన అయితే కూర్చుండు స్వామి వారు. స్కిన్ టోన్ కూడా కొంచెం డిఫరెంట్ లో ఉందన్న. బ్లూయిష్ లో ఉంది, బ్లూ పింక్ కలర్ లో. సో ఈ హైట్ ఎంత ఉంటాయి అన్న? 3 feet అన్న. ఇది 3 feet హైట్ అయితే మనకి స్టార్టింగ్ హైట్ అనమాట మన దివ్య గణపతి ఆర్ట్స్ లో. అండ్ ఇక్కడ మనకి శ్రీరాముడు అయితే బ్యాక్ డ్రాప్ లో ఉండి ఇక్కడ మనకి బజరంగ్ బలి కూడా ఉండనమాట. స్వామి వారు అయితే మంచిగా బయటకు పోజ్ లో అయితే మనకి మహారాజా స్టైల్ పోజ్ లో అయితే ఉంది. సో చూసుకున్నారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్ని గణేశుడు ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయి? కలర్ ప్యాటర్న్స్ దీంట్లో ఉన్నాయన్న. కలర్ ప్యాటర్న్స్ దొరికిపోతాయి. స్కిన్ టోన్ గానీ పంచ గానీ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా 5 feet వస్తుంది. సో ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 5 feet వరకు ఉంటుంది. అన్ని ఇక్కడ ఒక స్పెషల్ గణపతి మనకి డోల్ పైన గణపతి బాల్ గణేశుడు కూర్చుండు. ఈ గణేశుడు కాన్సెప్ట్ ఏందన్న అసలు? ఈ డోల్ మీద కూర్చొని ఉన్నాడు అన్న. సైడ్ లో మనకి ఇది పుంగి అంటారు కదా. సో అది ఆల్మోస్ట్ అందరు చందమామ అనుకుంటున్నారు. చందమామ అయితే కాదు గైస్. అయితే మనకి పుంగి డోల్ మొత్తం మనకి
డోర్ల పైన అయితే గణపతి కూర్చుండు, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇందులో కూడా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్న. ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 పీసెస్ ఆల్మోస్ట్ బుక్. ఇంకా దీంట్లో ఎవరికైనా కావాలి అని అంటే నేను కలర్స్ ప్యాటర్న్స్ చెప్పి దాన్ని తెప్పిస్తాను అన్నది. సో ఇందులో ఆల్రెడీ ఇవైతే బుకింగ్ అయిపోయినాయి అంట. ఇంకా ఎవరికైనా స్పెషల్ రిక్వైర్మెంట్ ఉండి కావాలంటే అది కూడా జల్దీ మనకి 1 వీక్ లో చెప్తే అన్ననైతే ఇవి మార్కెట్ లో చాలా ఉన్నా గానీ ఈ అవుట్పుట్ ఈ ఫినిషింగ్ అయితే ఎక్కడ దొరకదన్న. అదైతే 100%. మన దగ్గర 100% ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న పీస్ ఎట్లుందో నేను తెప్పించి ఇచ్చే పీస్ కూడా అలానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మార్కెట్ లో ఎన్నో ఉండొచ్చు, కాకపోతే ఒరిజినల్ భయ్యా. ఎందుకంటే మనకి సేమ్ అవుట్పుట్ తో గణపతి కావాలంటే దివ్య గణపతి యాప్స్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇవి కూడా 2 ఉంటే మన దగ్గర ఇప్పుడు షాప్ లో అయితే మనకి 2 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఎవరికైనా స్పెషల్ గా కావాలనుకుంటే ఇప్పుడే మీరు ఒక 1 వీక్ లో అయితే అన్న కాంటాక్ట్ అయితే సో అన్ననైతే తెప్పిస్తాడు. అండ్ అన్న ఇంకా నెక్స్ట్ గణపతి నెక్స్ట్ ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఉన్నవన్నీ కవర్ చేసినాం అన్న. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టైం మనం వచ్చేది ఉందంటే ఆ వీడియోలో కవర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా అన్న, మనకి ఎగ్జాక్ట్ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న పబ్లిక్ కి. అన్న టువర్డ్స్ ఎల్బీ నగర్ వెళ్ళే రూట్ లో నాగోల్ మెట్రో స్టేషన్ ఉంది కదన్న. మెట్రో స్టేషన్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లో శ్రీ బాలాజీ మట్టి గణేష్ అని ఉంటుందన్న. అక్కడ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ వస్తే మన వర్క్ షాప్ కనిపిస్తుంది అన్న. నాకు నా పేరు సాయినాథ్ అన్న. 9704545098 అన్న. నాకు వాట్సాప్ లో పింగ్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను. సో చూస్తున్నా స్క్రీన్ పైన కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే సన్న వాళ్ళది అండ్ అడ్రస్ కూడా ఇస్తా. అండ్ అన్న మనకి షాప్ టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ అన్న వర్క్షాప్ అన్న? ప్రైస్ ఇంకి ఇప్పుడు ఆగస్ట్ 15th వరకు మార్నింగ్ 11 to నైట్ 11 వరకు అట్లా ఉంటానన్న. సార్ ఎవరైనా విజిట్ చేసేది ఉంటే ఒక్కసారి వన్స్ కాల్ చేసి రండి అన్న. తర్వాత 24 hours ఉంటుందన్న మనకి. చూస్తున్నారు కదా, మనకి ఆగస్ట్ 15 తర్వాత 24 hours. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపల అయితే మనకి అన్న వాళ్ళ కాంటాక్ట్ అయితే ఒకసారి వచ్చి చూపిస్తారు అనమాట. అండ్ ఇంకా కొత్త స్టాక్ ఎప్పటి వరకు వచ్చేస్తాను? ఇంకొక 10 days లో వస్తుంది అన్న. సో అండ్ ఇంకా మీరు ఫస్ట్ లో అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు, ఒక సర్ప్రైజ్ ఉంది మనకి పెద్ద అన్న. ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను మామూలుగా 26 years నుంచి నేను కూడా గణేష్ పెడతా చేస్తా. సో ఆ ఇష్టం మీదనే నేను ఈ బిజినెస్ లోకి వచ్చినా. ఇది బిజినెస్ కూడా అన్నాను, నేను నా ఇష్టం ప్యాషన్ తో చేసిన. సో ఒక 2 minutes అన్న. నేను ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇట్లా స్పాన్సర్ చేస్తానన్న లడ్డూస్ ఇంటి దగ్గర కానీ మన షాప్ ముందు అట్లా. ఓకే. సో చూస్తున్నా అన్ననైతే. సో ఈసారి ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ అట్లా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కి కానీ వేరే యూత్స్ కి కానీ అట్లా లడ్డు స్పాన్సర్ చేస్తుండే. సో ఈసారి మన కస్టమర్స్ కి ఇద్దామని చెప్పేసి ఒక ఆఫర్ పెట్టినానన్న. ఏంటంటే మనం బిజినెస్ పర్పస్ గురించి నేను ఏదో హై కావాలని కాదు, జస్ట్ మనం కస్టమర్స్ కి ఇద్దాము, బయట ఎందుకు కస్టమర్స్ కి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశానన్న. ఎందుకంటే కస్టమర్స్ కి ఏంటంటే అందరికి ఇవ్వలేను కాబట్టి ఒక లక్కీ డ్రా టైం పెట్టినానన్న, కూపన్ అన్న. మన ఏదైతే మీరు బుక్ చేసుకుంటారో మన దగ్గర వాళ్ళకు కూపన్ ఇస్తామన్న నంబర్ మీద, బిల్ బుక్ నంబర్ మీద. అది ఫెస్టివల్ డేనా లేకపోతే బిఫోర్ ముందా అనేసి చెప్తానన్న, అది లాస్ట్ కి అనౌన్స్ చేస్తాను. సో లక్కీ డ్రాలో ఎవరు నేమ్ వస్తే వాళ్ళకి 6000 క్యాష్ ఆఫర్ ఉంటుందన్న. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ గణపతిలో చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏ గణపతి బుక్ 3 feet నుంచి 12 feet వరకు మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి బిల్ ప్రకారం బుక్ పైన నెంబర్ ఉంటుంది కదా. సో నెంబర్స్ పైన అయితే మనకి అన్న లక్కీ డ్రా టైప్ అయితే తీసాడు అనమాట. సో ఎవరికైతే వస్తుందో ఆ లక్కీ డ్రా, గణేశుడు ఎవరికైతే అనుగ్రహం ఇస్తాడో సో అందులో అయితే ఒక టీం వాళ్ళకైతే 6000 క్యాష్ రూపంలో ఇస్తుండ అనమాట. సో ఇట్లాంటి ఆఫర్ మన హైదరాబాద్ లో ఎవరు ఇవ్వలేదు. అండ్ రాని వాళ్ళు కూడా ఏం ఫీల్ కాకండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో అన్న పెద్ద ఆఫర్లు అయితే పట్టుకొస్తాడు. అండ్ ఇంకా భక్తులకు ఏం చెప్దాం అనుకుంటారు అన్న? ఒకసారి విజిట్ చేయండి అన్న మన వర్క్ షాప్, చూడండి. సో మంచి ఏదైనా క్వాలిటీ కావాలి, మంచి ఫినిషింగ్ లో కావాలంటే మన వర్క్ షాప్ విజిట్ చేయండి అన్న. సో చూస్తున్నారు కదా, సో జల్దీ దివ్య గణపతి యాప్స్ అయితే విజిట్ చేయండి. సో జబర్దస్త్ సోలాపూర్ మోడల్ అయితే ఉన్నాయి అనమాట అన్న వాళ్ళది. వర్క్ షాప్ కూడా చాలా అంటే నీట్ గా ఉంది అనమాట, ప్రాపర్ మెయింటైన్ చేస్తుండ అన్న. సో జల్దీ విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ. రామ్ రామ్.